పార్క్ కూడా చాలా పెద్దగా ఉన్నది, చాలా బాగున్నాయి. ఇక్కడికి వచ్చి విజిట్ కాండి, చాలా బాగున్నది ఇక్కడైతే. ఇక్కడ ఒక ఆర్టిస్ట్ అయితే ఫోటో తీస్తుండు. ఫోటో కంప్లీట్ అయినాక మనం చూద్దాం ఏ విధంగా వస్తుందో. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే వెమ్లవాడలో ఉన్న బండ్ పార్క్ అయితే మళ్ళీ సెకండ్ టైం వచ్చేసాం. ఫస్ట్ వీడియో దాదాపుగా ఒక 40,000 మంది చూశారు, చాలా హ్యాపీ అనిపించింది. సో అందులో చాలా మంది పార్క్ బంద్ ఉందని చెప్తున్నారు. సో మనమైతే ఇప్పుడు వాచ్మెన్ అడుగుదాం. మా పాపని తీసుకొని వాళ్ళు వచ్చాను. హాయ్ చెప్పని. హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మేము లోపలికి వచ్చిన వెంటనే ఫుల్గా వర్షం అయితే వచ్చేసింది. అయితే ఈ పార్క్లో అయితే పైన ఈ టీన్స్ అయితే వేశారు కదా, ఇక్కడే జనాలు నిలబడడానికి ప్లేస్ అయితే ఉంటుంది. మిగతా వర్షం పడితే మాత్రం ఇంకెక్కడ కూడా ప్లేస్ ఉండదు. పబ్లిక్ అయితే మొత్తం ఇక్కడే ఉంది, మీరు చూడొచ్చు వీడియోలో. ఇది నాకు శివుడు అంటే చాలా ఇష్టం. సో వేములవాడ అంటేనే రాజన్న కాబట్టి ఈ విగ్రహం స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా రోజులు వేయాలనుకుంటున్నాను. నా పేరు చోళేశ్వరచారి, నేను ఒక మైక్రో ఆర్టిస్ట్ అండ్ లీఫ్ ఆర్టిస్ట్, ఒక వరల్డ్ రికార్డ్ హోల్డర్. సో ఈ ఆర్ట్ని లైవ్ వేస్తే ఎలా ఉంటుందన్న ఒక ఆలోచనతో నేను ఈ లైవ్ వేయడం జరిగింది ఇవాళ. సో కాసేపు అయితే మేము ఇక్కడే ఆగిపోయాం. రెయిన్ ఆగిన తర్వాత మనం వీడియో ఫుల్గా అనేది కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా మంచి మంచి ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి వీడియోలో. ముఖ్యంగా లైవ్లో ఆర్ట్ వేసిన వ్యక్తిని మనం చిన్న ఇంటర్వ్యూ చేయడం జరిగింది. కొంచెం లైట్గా వర్షం అయితే తక్కువైంది, పబ్లిక్ అంతా బయటకు వెళ్తున్నారు. వర్షంలో కూడా చాలా అద్భుతంగా రెస్పాన్స్ అయితే ఉంది పబ్లిక్ నుంచి. సో టైమింగ్ అయితే సేమ్ అండి, నేను మళ్ళీ అడిగా. ఫుల్ వర్షం కొడుతుంది, వర్షం ఇప్పుడే తగ్గింది. మేము ఇప్పుడే బయటకు వెళ్ళినాం. అంతసేపు మేము ఆడ రేకుల షెడ్ కింద ఉన్నాం. ఫుల్ గిరాకీ మస్తు బండి వచ్చామనుకో. దోస్తులు అయితే ఆడుకునేటి మస్తు ఆటలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చి చూడండి ఒకసారి. ఇక్కడ ఒక ఆర్టిస్ట్ అయితే ఫోటో తీస్తుండు. ఫోటో కంప్లీట్ అయినాక మనం చూద్దాం ఏ విధంగా వస్తుందో. సార్ పేరు కూడా మెన్షన్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ వేములవాడ, ఇక్కడ మాది లోకలే. ఇక్కడ శివుంది విగ్రహం ఉన్నది చూడు, చాలా బాగున్నది. ఇక్కడ మస్తు మంచిగా ఉన్నది. ఇక్కడైతే పార్క్ కూడా చాలా పెద్దగా ఉన్నది, చాలా బాగున్నాయి. ఇక్కడికి వచ్చి విజిట్ కాండి, చాలా బాగున్నది ఇక్కడైతే. సో ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి, మంచిగా లైటింగ్స్ అన్నీ బాగున్నాయి ఇక్కడైతే, సూపర్. సో చూడాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి చూడండి. సో ఇక్కడ బాగా ఫేమస్ వేములవాడ అంటే ఇది. ఈ విగ్రహం ఇప్పుడే మొన్న ఒక 15 రోజుల కింద ఓపెన్ అయింది ఇదంతా. లోకల్గా ఉండే వాళ్ళు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకా మనం మొన్న అయితే వెలుగులో తీసాం కదా వీడియో, ఈరోజు నైట్ అయింది, ఆల్మోస్ట్ 7:30. ఆయన ఆర్ట్ వేసే వరకు మనం ఇంకా ఆదియోగి విగ్రహం అలాగే ఇక్కడ లైటింగ్లో ఉన్న విగ్రహాలను చూసేద్దాం. అక్కడ కిడ్స్ ఆడుకోవడానికి కూడా ఇదే సమయంలో 7:30 ఆ సమయంలో కూడా కిడ్స్ చాలామంది అక్కడ ఆడుకుంటున్నారు. చాలామంది విగ్రహం ముందు ఫోటోలు అయితే దిగుతున్నారు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి విగ్రహం అయితే. సో పార్కు అందాలైతే ఎంతో అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా ఉంది. వేములవాడకు ఇది ఒక అద్భుతమైన వన్నె తెచ్చిన ఒక ప్రాజెక్ట్ అని అయితే చెప్పొచ్చు మనం. సో ఆర్ట్ దాదాపుగా కంప్లీట్ అయ్యే దశకు చేరుకుందని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా కిడ్స్ ఏరియా ఇది, పిల్లలు ఆడుకుంటున్నారు. ప్రజెంట్ అయితే 7:30 అవుతుంది.
సో పబ్లిక్ అయితే చాలానే ఉంటారు, ముఖ్యంగా లోకల్ వాళ్ళు. ఇంకా ఇప్పుడు వచ్చే శ్రావణంలో ఫుల్ పబ్లిక్ అయితే ఉండబోతుంది. మనకు టికెట్ పెట్టిన రోజు లోపల మన లోకల్ వాళ్ళు అయితే వచ్చి చూసేయండి. ఇంకా టికెట్ పెట్టినాక మరి ఎంత పెడతాడో కూడా. ఫ్రెండ్స్, ఆర్ట్ అయితే చివరి దశకు వచ్చేసింది. ఇంకా మనం ఆయనతో మాట్లాడే సమయం వచ్చింది. నేను ఇంతసేపు ఉన్నా అంటే ఆయనతో కాసేపు మాట్లాడదామనే నేను ఇక్కడ ఉన్నాను. ఆయన మనకు చూడడానికి అలా కనిపించవచ్చు, కానీ కాకపోతే ఆయన ఆర్ట్ టీచరు, అలాగే గిన్నీస్ బుక్లో ఆయన పేరు కూడా సంపాదించుకున్నాడు. ఫ్రెండ్స్, అతను వేసిన వీడియో అయితే మనం ఒకసారి చూద్దాము. పెన్సిల్ మొన మీద శివలింగం అయితే వేయడం జరిగింది. మీరు వీడియోలో చూడొచ్చు. ఇలాంటివి ఎన్నో ఉంటాయి. ఆయన మాటలు తెలుసుకుందాం మనం, ఆయన ఏం మాట్లాడతాడో. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఆర్ట్ను మనం ఒకసారి చూసేద్దాం. వీడియోలో చూస్తున్నాం కదా, ఇంకా ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నం అయితే చేద్దాం. తీయడానికి వచ్చేసినాం కదా. సో వచ్చినప్పుడు మనకు ఒకటి ఇక్కడ ఒక అద్భుతమైన దృశ్యం అయితే కనిపించింది. మన సార్ అయితే ఇక్కడ ఆర్ట్ అయితే చేయడం జరిగింది, లైవ్ ఆర్ట్ అయితే తీశాడు. నేను కొన్ని క్లిప్స్ అయితే తీశాను. సో ఆ ఆర్ట్ అయితే మనం ఇప్పుడు చూద్దాం. అలాగే మన సార్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో ఆయన పేరైతే ముందు తెలుసుకొని ఆయన గురించి ఒక 4 ముచ్చట్లు ఆయన ఏం మాట్లాడతాడో మనం విందాం. సో చెప్పండి సార్. ఇది లైవ్ ఆర్ట్ అనేది నాకు శివుడు అంటే చాలా ఇష్టం. సో వేములవాడ అంటేనే రాజన్న కాబట్టి ఈ విగ్రహం స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా రోజులు వేయాలనుకుంటున్నాను. నా పేరు చోలేశ్వరచారి. నేను ఒక మైక్రో ఆర్టిస్ట్ అండ్ లీఫ్ ఆర్టిస్ట్, ఒక వరల్డ్ రికార్డ్ హోల్డర్. సో ఈ ఆర్ట్ని లైవ్ వేస్తే ఎలా ఉంటుందనే ఒక ఆలోచనతో నేను ఈ లైవ్ వేయడం జరిగింది ఇవాళ. ఎందుకంటే ఒక లైవ్ ఆర్ట్ అనేది ఒక డిఫరెంట్ మోడ్. ఎవరైనా చూస్తూ ఉన్న ఫోటోని వేయగలుగుతాం, కానీ లైవ్లో ఇంత పెద్ద విగ్రహాన్ని ఒక చిన్న పేపర్లో వేసి దాన్ని ఎలా ప్రజెంటేషన్ చేయాలనే ఒక ఉద్దేశంతో నేను చేశాను. ఇది ఒక చాలామందికి, పిల్లలకు కానీ చాలామందికి ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే చాలా ఫేమస్ అయిపోయింది ఇప్పుడు ఇది. ఎందుకంటే ఆల్ ఓవర్ స్టేట్లో ఎవరు చూసినా ఎవ్రీ మండే ఈ వీడియోనే ఎక్కువ, ఈ విగ్రహాన్నే మనం వీడియోగా పెడుతున్నారు. సో అంత ఫేమస్ అయిపోయింది. ఆదియోగి లాగా మన తెలంగాణలో ఒక ఆదియోగి విగ్రహం వచ్చింది. దాన్ని మనం ఇప్పుడు వేములవాడలో రోజు చాలామంది దర్శించుకుంటున్నారు. దీన్ని ఇంకా ప్రచారానికి తీసుకురావాలని, వేములవాడని ఇంకా పేరుకు తీసుకురావాలని నేను దీని ద్వారా భక్తులు ఇంకా కొత్త ఆనందాన్ని పార్క్ ద్వారా ఇంకా పొందాలని కోరుకున్నాను సార్. ఒకసారి చూపించండి మీ ఆర్ట్ సార్ కెమెరాకి. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు ఒకటి అద్భుతమైన ఆర్ట్ను అయితే చూడడం జరిగింది. లైవ్ ఆర్ట్ అన్నమాట. అంటే దాదాపు ఒక 30 మినిట్స్ లోపల ఈ ఆర్ట్ అయితే వేయడం జరిగింది. సో ఈ ఆర్ట్ అనేది ఆయనకు వేయడానికి ఇది ఈ సమయం అని కాదు, ఆయన ఇంతకన్నా మంచి మంచి పెన్సిల్ ఆర్ట్స్ కానీ చాక్ పీస్ ఆర్ట్స్ కానీ చాలా వేయడం జరిగింది. సో ఆయనకు ఇది చాలా తక్కువ. కాకపోతే మన వేములవాడలో ఆయన ఈ ఆర్ట్ వేసే సమయంలో మనం ఈ వీడియో తీయడం అనేది చాలా ఎంతో మంచి విషయం. చూడండి ఫ్రెండ్స్, ఇంకా టైం అయితే అయిపోతుంది. అక్కడ లాస్ట్లో లైటింగ్ అయితే క్లోజ్ అయిపోయింది. ఇంకా 8:30కి క్లోజ్ అని చెప్పింది కదా, అందుకే ఆ లాస్ట్లో లైటింగ్ అన్నీ ఆపేసారు. మీరు చూడండి, ఇంకా ఇక్కడ ఎండింగ్ స్టేజ్లో మాత్రమే లైటింగ్స్ అయితే ఉన్నాయి. మనం ఒకసారి నటరాజ విగ్రహం లైటింగ్లో ఏ విధంగా ఉంటుందో చూసేద్దాం. చూసి ఇంకా మనం వెళ్ళిపోయే టైంలో ఒక్కసారి నటరాజ విగ్రహం చూసేయండి ఎంత బాగుందో లైటింగ్లో. ఇక్కడ ఉండే మెయింటెనెన్స్ చేసే వాళ్ళని నేను అడగడం జరిగింది. మార్నింగ్ టైంలో 5 నుంచి 9 వరకు పార్క్ అయితే ఓపెన్ ఉంటుంది. ఈవినింగ్ 5 నుంచి 8 వరకు, 8:30 వరకు అయితే పార్క్ ఓపెనింగ్ ఉంటుంది. సో టైమింగ్స్ అయితే మీరు గమనించగలరు. మీరు మధ్యాహ్నం సమయంలో వస్తే మాత్రం పార్క్ అయితే ఓపెన్ ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ 8 అయిపోయింది. ఇంకా అక్కడ లాస్ట్లో లైటింగ్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి. ఇంకా క్లోజ్ అయ్యే టైం అయితే అయిపోయింది. మనం అప్పుడు వచ్చినాం కదా, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాం. సో ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్.
ప్లీజ్ సబ్స్క్రైబ్ వెమ్లవాడ ముచ్చట్లు. బాయ్ ఫ్రెండ్స్.